స్వాగతము దేవా సర్వం నీవే యేసయ్యా. స్వాగతము దేవా సర్వం నీవే యేసయ్యా. సమాధాన దేవా సంరక్షణ దేవా సమాధాన దేవా సంరక్షణ దేవా. జీవితకాలమంతా ఆరాధించెద నిన్నో, గుండెను గుడిగా చేసి నీ ప్రేమకై తపింతు నేను. జీవితకాలమంతా ఆరాధించెద నిన్నో, గుండెను గుడిగా చేసి నీ ప్రేమకై తపింతు నేను. నిరంతర నీ సేవలో నిత్యం వెలుగునై నీ సన్నిధి చే భాగ్యం పొసగుమో దేవా. స్వాగతము దేవా సర్వం నీవే యేసయ్యా. స్వాగతమో దేవా సర్వం నీవే యేసయ్యా. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం గన్ ఫౌండరీ విచారణ, దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు మర్రెడ్డి మరియు మరియమ్మ దంపతుల 70వ వివాహ వార్షికోత్సవం సందర్భముగా దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, శాంతి సమాధానాలు, పిల్లలకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సత్ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం బోధన్ విచారణ, దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు శ్రీ మల్లవరపు మత్యాస్ మరియు స్వర్ణకుమారి రిటైర్డ్ టీచర్స్. కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు, కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి, మల్లవరపు రాయన్న, మల్లవరపు శౌరమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతి, తలంపులు నెరవేరాలని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సత్ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. వరంగల్ మేత్రాసనం జనగాం విచారణ, దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు తానం లిల్లీ గ్రేస్ కీర్తిశేషులు, తానం అబ్రహాం రెడ్డి, మరియమ్మ, ప్రేమలత, వినయ్ కుమార్ రెడ్డి, రీటా మేరీ, అర్లారెడ్డి, స్లీవమ్మ, సాల్మన్ రెడ్డి, ప్రసాద్ రెడ్డి, గాదే ఇన్నారెడ్డి, బెలేనమ్మ, బదిలీస్ రెడ్డి, వీరి ఆత్మలకు, ఉత్తరించడు ఆత్మలకు నిత్య విశ్రాంతి దయచేయమని కోరుతూ దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా తానం అంతోనిరెడ్డి, తానం లిల్లీగ్రే సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సత్ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. విశాఖపట్నం అగ్రమేత్రాసనం సబ్బవరం విచారణ, రాపేటి శాంతి కీర్తిశేషులు సత్యం గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని మరియు
పుట్టినరోజు జరుపుకుంటున్న రుచిత, రత్నమేరి, డేవిడ్ కుమారులకు దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, మంచి భవిష్యత్తు మరియు కుటుంబంలో శాంతి సమాధానములు దయచేయమని కోరుతూ దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం, కరీంనగర్ విచారణ. నాగోతు జీవన్ కుమార్, అమూల్య దంపతుల 11వ వివాహ వార్షికోత్సవం సందర్భముగా దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, నాగోతు ఆద్విత శౌర్య, జన్విత మాథ్యూస్లకు మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ నరిశెట్టి ప్రమీల, మత్యాస్ కుటుంబ సభ్యులు దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. పునీత మత్తియాసు పండుగ. అపోస్తలుడు. మీరు నన్ను ఎన్నుకోలేదు, కానీ నేను మిమ్మును ఎన్నుకొంటిని. మీరు ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును మిమ్ము ఎన్నుకొంటిని. హల్లెలూయా. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా. మన నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు పునీత మత్తాయి యొక్క పండుగను కొనియాడుతూ ఉన్నాం. ఈ యొక్క వ్యక్తి 12 మంది శిష్యుల్లో ఉన్నటువంటి మత్తాయి కాదు. ఈ యొక్క వ్యక్తి క్రీస్తు ప్రభు ఎన్నుకున్నటువంటి శిష్యుల్లో ఉన్నటువంటి వ్యక్తి కాదు. కానీ యేసు ప్రభు మరణించి పునరుత్థానమైన తరువాత శిష్యులు యూదా ఇస్కారియోతు స్థానంలో ఒక అపోస్తునిగా ఎన్నుకోవటానికి వారు ఒక లాటు వేసి దాని ద్వారా పవిత్రాత్మ అభిషేకం అనేది జరిగి ఈయన 12 మంది శిష్యుల్లో ఒకనిగా ఈయన ఎంచుకుంటూ ఉన్నారు. కానీ ఈ యొక్క మత్తాయి చేసినటువంటి గొప్ప కార్యములు ఏమైనా ఉన్నాయా అంటే, ఆ రోజు యూదా ఇస్కారియోతు ప్రభువుని మోసపుచ్చి ప్రభు యొక్క మరణానికి, ప్రభు యొక్క శ్రమలకు మరియు ఆయన యొక్క చివరికి మరణానికి గురి చేసేటటువంటి విధంగా ఆయన ప్రభువును మోసపుచ్చేటటువంటి విధంగా జీవించారు. ఆయన యొక్క స్థితిలో ఉన్నటువంటి ఈ యొక్క మత్తాయి ఆయన యొక్క స్థానానికి, ఆయన యొక్క క్యారెక్టర్కి మరియు ఆయన యొక్క వ్యక్తిగత జీవితానికి స్వస్తి చెప్పి యూదా ఇస్కారియోతు ఏదైతే భర్తీ చేయలేకపోయి ఉన్నాడో ఆ యొక్క స్థితిని ఈ యొక్క మత్తాయి ద్వారా ప్రభు నెరవేరుస్తూ ఉన్నారు. కావున ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క పునీత మత్తాయి అపోస్తలుడిగా పిలువబడుతున్నటువంటి ఈ వ్యక్తి ద్వారా మనందరము కూడా ప్రభువుని అనుసరించుకుంటూ ప్రభు యొక్క విశ్వాసంలో ఎదగటానికి కావలసినటువంటి అనుగ్రహాన్ని మనందరికి కూడా దయచేయమని ప్రత్యేక విధంగా ఈ యొక్క దివ్యబలి పూజలో ప్రార్థించుకుందాం. సహోదరి సహోదరులారా, పవిత్రమైన పరమరాశిని కొనియాడు యోగుల మగుటకు మన పాపములను ఒప్పుకుందాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపంలో ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీమును మా కొరకు మన కర్త అయిన సర్వేశ్వరుని ప్రార్థింపమని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవనకు చేర్చునుగాక. ఆమేన్.
ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. సర్వోన్నత స్థలములో సర్వేశ్వరునికి మహిమ మహిమ మహిమ. సర్వోన్నత స్థలములో సర్వేశ్వరునికి మహిమ మహిమ మహిమ. ఈ మానవ లోకంలో ప్రభు ప్రేమికులకు శాంతి శాంతి శాంతి. ఈ మానవ లోకంలో ప్రభు ప్రేమికులకు శాంతి శాంతి శాంతి. సర్వోన్నత స్థలములో సర్వేశ్వరునికి మహిమ మహిమ మహిమ. సృష్టికి మూలం మీరే, సర్వశక్తికి నిలయం మీరే. సర్వ సృష్టికి మూలం మీరే, సర్వశక్తికి నిలయం మీరే. ఘనారాధన స్తుతి స్తోత్రం మీ వైభవముకు ప్రభు వందనం. ఘనారాధన స్తుతి స్తోత్రం నీ వైభవముకు ప్రభు వందనం. సర్వోన్నత స్థలములో సర్వేశ్వరునికి మహిమ మహిమ మహిమ. హృదయం నిత్యం జనించు ప్రేమ పుత్రుడు యేసు క్రీస్తువా. లోక పాపం మోసిన గొరియా, పితకు కూర్చుని ఏలే ప్రభువా. తండ్రి హృదయం నిత్యం జనించు ప్రేమ పుత్రుడ యేసు క్రీస్తువా. లోక పాపం మోసిన గొరియా, పితకు కూర్చుని ఏలే ప్రభువా. ఘనారాధన స్తుతి స్తోత్రం మీ వైభవముకు ప్రభు వందనం. ఘనారాధన స్తుతి స్తోత్రం మీ వైభవముకు ప్రభు వందనం. సర్వోన్నత స్థలములో సర్వేశ్వరునికి మహిమ మహిమ మహిమ. పవిత్రులు మహోన్నతులు తండ్రి దేవునితో ఆత్మదేవునితో. మీరే పవిత్రులు మహోన్నతులు తండ్రి దేవునితో ఆత్మదేవునితో. కూడిన ప్రభువా ఏలేమారా ఏక దేవా. ఆమేన్ 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 ఆమేన్.
ప్రార్థించుదాము. ఓ సర్వేశ్వర, పునీత మత్తాయిని అపోస్తుల బృందంలో చేర్చుకొన నీవు చిత్తగించితివి. ఇతని విజ్ఞాపన ప్రార్థన సహాయమున నీ ప్రేమ మాకు లభించిన తీరును గురించి ఆనందించుచు నీవు ఎన్నిక చేసుకొనిన వారిలో ఒకరిగా లెక్కింపబడుటకును యోగ్యులమగుదుముగాక. నీతోనూ పవిత్ర ఆత్మతోనూ కలిసి యుగ యుగములో జీవించు పరిపాలించు మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మత్తయి ఎన్నికయ్యెను కనుక అతడు 11 అపోస్తులతో లెక్కింపబడెను. మొదటి పఠనము అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 15వ వచనము నుంచి 17వ వచనం వరకు మరియు 20వ వచనము నుంచి 26వ వచనం వరకు. ఆ దినములలో రమారమి 120 మంది సహోదరుడు ఒకే చోట సమావేశమయ్యారు. అప్పుడు పేతురు లేచి ఇట్లనెను, సోదరులారా, యేసును పట్టుకొనిన వారికి దారి చూపిన యూదాను గూర్చి పవిత్రాత్మ దావీదు నోటి ద్వారా పలికిన పరిశుద్ధ గ్రంథ ప్రవచనము నెరవేరవలసి ఉండెను. అతడు మనలో ఒకడై ఉండి ఈ పరిచర్య యందు పాలు పంచుకొనెను. పేతురు ఇంకనూ వారితో, ఏలైనా అతని ఇల్లు నిర్జనమగునుగాక, దానిలో ఎవడు నివసింపకుండునుగాక, వేరొకడు అతని పదవిని తీసుకొనుగాక అని కీర్తన గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. కాబట్టి మన ప్రభువైన యేసు పునరుత్థానమును గూర్చి సాక్షిగా ఉండుటకు మనతో మరి ఒకడు చేరవలసి ఉన్నది. ఆ చేరవలసిన వాడు యోహాను బప్తిస్మము ఇచ్చినది మొదలుకొని యేసు ప్రభు పరలోకమునకు కొనిపోబడిన దినము వరకు ఆయన మన మధ్య సంచరించు కాలమున మనతో ఉండినవాడై ఉండవలెను అనెను. కావున వారు యూస్తు అను మారుపేరు గల బర్సబ్బా అనబడిన యోసేపు, మత్తయి అను ఇరువురును ముందు నిలబెట్టి ఇట్లు ప్రార్థించిరి, ఓ ప్రభువా, మీకు అందరూ హృదయములు తెలియను. తన దారిన పోవుటకు యూదా వదిలిన ఈ పరిచర్యలోను అపోస్తులత్వములోను పాలు పొందుటకు వీరిద్దరిలో ఎవరిని మీరు ఎన్నుకుంటిరో మాకు తెలియజేయుడు అని ప్రార్థించిన పిమ్మట వారిద్దరిలో ఒకరిని ఎన్నుకొనుటకు చీట్లు వేసిరి. అప్పుడు మత్తయి ఎన్నికయ్యెను కనుక అతడు 11 అపోస్తులతో లెక్కింపబడెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ వారిని తన ప్రజలను ఏలు పాలకుల సరసన కూర్చుండబెట్టెను. మీరు ప్రభువును స్తుతింపుడు, ప్రభు సేవకులారా ప్రభువును స్తుతింపుడు, ఆయన నామమును సన్నుతింపుడు. ప్రభువు నామమును ఇప్పుడు ఎప్పుడును స్తుతింపబడునుగాక. అందరూ వారిని తన ప్రజలను ఏలు పాలకుల సరసన కూర్చుండబెట్టెను. సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు ప్రభువు నామమును వినితింపబడునుగాక. ప్రభు జాతులన్నిటినీ మించినవాడు, ఆయన తేజస్సు ఆకాశమునకు పై వెలుగొందుచుండెను. అందరూ వారిని తన ప్రజలను ఏలు పాలకుల సరసన కూర్చుండబెట్టెను. మన దేవుడైన ప్రభు వంటి వాడు ఎవడు? ఆయన మహోన్నత స్థానమున వసించును. ఆయనను క్రిందకు వంగి ఆకాశమును భూమిని పరికించి చూచును. అందరూ వారిని తన ప్రజలను ఏలు పాలకుల సరసన కూర్చుండబెట్టెను. ఆయన పేదలను దుమ్ములో నుండి పైకి లేపును, దీనులను బూడిద నుండి లేవనెత్తను. వారిని రాజుల సరసన తన ప్రజలను ఏలు పాలకుల సరసన కూర్చుండబెట్టెను. అందరూ వారిని తన ప్రజలను ఏలు పాలకుల సరసన కూర్చుండబెట్టెను.
నీ కృప అనంతమైనది, నీ ప్రేమ అమూల్యమైనది, నీ కృప అనంతమైనది, నీ వాక్కు మహాస్థిరమైనది, నీ వాక్కు ఆనందమానందము, నీ వాక్కు మహాస్థిరమైనది, నీ వాక్కు ఆనందమానందము. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పునీత యోహాను గారి శుభవార్త 15వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 9 నుంచి 17 వరకు. యేసు తన శిష్యులతో ఇట్లు పలికెను, నా తండ్రి నన్ను ప్రేమించినట్లు నేను మిమ్ము ప్రేమించితిని, మీరు నా ప్రేమయందు నెలకొని ఉండుడు. నేను నా తండ్రి ఆజ్ఞను పాటించి ఆయన ప్రేమలో నెలకొని ఉండినట్లు మీరు నా ఆజ్ఞను పాటించినచో నా ప్రేమలో నెలకొని ఉందురు. నా ఆనందము మీ యందు ఉండవలెననియు మీ ఆనందము పరిపూర్ణము కావాలననియు నేను మీతో ఈ విషయములను చెప్పుచున్నాను. నేను మిమ్ము ప్రేమించి అటులనే మీరును ఒకరినొకరు ప్రేమించుకొనుడు. ఇదియే నా ఆజ్ఞ. తన స్నేహితుల కొరకు తన ప్రాణమును దారపోయి వాని కంటే ఎక్కువ ప్రేమ గలవాడు ఎవడు? నేను ఆజ్ఞాపించు వానిని పాటించినచో మీరు నా స్నేహితులై ఉందురు. తన యజమానుడు ఏమి చేయునో దాసుడు ఎరుగడు కనుక ఇక మీదట నేను మిమ్ములను దాసులని పిలవక స్నేహితులని పిలిచెదను. ఏలైనా నేను నా తండ్రి వలన వినినదంతయు మీకు విశదపరచితిని. మీరు నన్ను ఎన్నుకొనలేదు, కానీ నేను మిమ్ము ఎన్నుకున్నాను. మీరు నా పేరిట తండ్రిని ఏమి అడిగినను ఆయన దానిని మీకు ప్రసాదించుటకును, మీరు వెళ్ళి ఫలించుటకును, మీ ఫలము నిలిచి ఉండుటకును మిమ్ము నియమించితిని. మీరు పరస్పరము ప్రేమ కలిగి ఉండవలయునని ఈ విషయములను మీకు ఆజ్ఞాపించుచున్నాను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. పాపం క్షమించబడునుగాక. క్రీస్తునాథునియందు ప్రియ సహోదరి సహోదరులారా, ఒకరోజు ఫిలిం డైరెక్టర్ అయినటువంటి ఆర్జీవి రావు గోపాల్ వర్మ ఆయన పుట్టినరోజు జరుపుకుంటూ కేక్ కట్ చేసేటటువంటి సమయంలో ఒక మాట చెప్తూ ఉన్నాడు. వెనెవర్ ఐ సెలబ్రేట్ మై బర్త్డే ఐ ఫీల్ దట్ ఐఎమ్ కమింగ్ క్లోజర్ టు మై డెత్. నేను పుట్టినరోజు జరుపుకున్న ప్రతిసారి కూడా అనుకుంటూ ఉంటున్నాను, నా యొక్క మరణానికి అతి దగ్గరగా సమీపిస్తూ ఉన్నాను అని. అంటే క్రీస్తు ప్రభు ఈరోజు చెప్పినటువంటి ఈ యొక్క సువిశేష పట్టణంలో కొన్ని మాటలను మనం ధ్యానిస్తే, యేసు ప్రభు శ్రమలను అనుభవించి మరణాన్ని పొంది పునరుత్థానమయ్యారు. ఈ యొక్క పాస్కా కాలంలో ప్రభు మనకి ప్రత్యేక విధంగా 5 ఆశీర్వాదములను మనకు దయచేస్తూ ఉన్నారు. 1, మీకు శాంతి కలుగునుగాక అన్నారు. 2, మీరు భయపడవలదు అన్నారు.
3, నేను మీకు ఒక నివాస స్థలాన్ని ఏర్పాటు చేయటానికి మీకంటే ముందుగా పరలోకానికి వెళుతూ ఉన్నాను అన్నారు. 4, మీరు పవిత్రాత్మ వలన జ్ఞానస్నానం ఇచ్చి నా యొక్క శిష్యులను చేయండి అన్నారు. 5వదిగా, మీరు ఎవరి పాపములను అయితే క్షమిస్తారో వారి యొక్క పాపములను నేను క్షమిస్తాను, మీరు ఎవరి యొక్క పాపములను అయితే క్షమించరో వారి యొక్క పాపములను నేను క్షమించను అని ఈ యొక్క 5 ఆశీర్వాదములు క్రీస్తు ప్రభు పునరుత్థానమైన తర్వాత మనకి తెలియపరిచినటువంటి ఒక అంశము. ఆ యొక్క అంశంలోనే ఈరోజు ఒక గొప్ప పండుగగా కొనియాడుతున్నటువంటి మత్తాయి అనేటటువంటి ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి. ఏ విధంగా అయితే మనం రోజు దేవాలయానికి వెళ్తూ ఉంటాము, ఏ విధంగా అయితే మనం కుటుంబ జీవితాన్ని గడుపుతూ ఉంటామో, ఏ విధంగా అయితే ఒక సామాన్య వ్యక్తి అనేకమైనటువంటి పనులతో సతమతమవుతూ ఉంటాడో, ఆ యొక్క ప్రజల్లో నుంచి, ఆ యొక్క కుటుంబాల నుంచి దేవుడు ఒక వ్యక్తిని ఎన్నుకుంటూ ఉన్నాడు ఈ యొక్క 12వ అపోస్తలుడిగా ఉండటానికి. ఎందుకు అంటే యేసుప్రభు మరణించారు, యేసుప్రభు పునరుత్థానమయ్యారు. కానీ శిష్యుల్లో ఉన్నటువంటి ఒక ఆందోళన ఏంటంటే యూదా ఇస్కారియోతు మన మధ్య లేడు. ప్రభు 12 మందిని మనకి ఏర్పాటు చేశారు. ఆ 12 మంది యొక్క నంబరు సంఖ్య ఒక పరిపూర్ణం కావాలంటే మనలో ఒక వ్యక్తిని మనం ఎన్నుకోవాలి అని చెప్పి వారందరూ కూడా 2 వ్యక్తుల్ని సెలెక్ట్ చేస్తూ ఉన్నారు. ఆ యొక్క విశ్వాసంలో ఉన్నటువంటి వ్యక్తులను, ఒకటి బర్నబాస్, ఇంకొకరు మత్తాయి. ఈ యొక్క 2 వ్యక్తుల యొక్క పేర్లను అందరికీ పంచిపెట్టి వారందరి పేర్లు కూడా లోట్లో వేసి మరి తీసినప్పుడు ఆ యొక్క లోట్లో వచ్చినటువంటి పేరే ఈ యొక్క మత్తాయి. ఈ యొక్క మత్తాయి యొక్క జీవితాన్ని మనం గమనిస్తే అప్పటి వరకు కూడా ఎవరికి తెలియదు, అప్పటి వరకు కూడా ఈ యొక్క మత్తాయి ఎక్కడ ఉన్నాడో తెలియదు, అప్పటి వరకు కూడా ఒక సామాన్యమైనటువంటి నామకరణ చెందినటువంటి వ్యక్తి ఈ యొక్క మత్తాయి. కానీ యూదా ఇస్కారియోతు చేసినటువంటి పనిని మరియు ఈ యొక్క మత్తాయి ఏ విధంగా పరిపూర్ణం చేస్తూ ఉన్నాడో అది దేవుడు ఎన్నుకుంటూ ఉన్నాడు. ఎక్కడైతే అంధకారం ఉంటూ ఉన్నదో అక్కడ మనం ఒక దీపాన్ని ఉంచితే ఆ లైటు అనేది లేదా ఈ యొక్క దీపం ద్వారా ఆ యొక్క అంధకారం అనేది మాయమైపోతూ ఉండదు. అంతేకాకుండా ఎక్కడైతే అన్యాయం సంభవించి ఉన్నదో ఒక న్యాయం చెప్పేటటువంటి వ్యక్తిగా మనం అక్కడ ఉంటే అక్కడ ఆ యొక్క న్యాయం చెప్పేటటువంటి వ్యక్తి ప్రాజెక్ట్ అవుతూ ఉంటాడు. అంతేకాకుండా ఎక్కడైతే చెడు అనేది ఉంటూ ఉన్నదో ఆ చెడు మధ్యలోనికి ఒక మంచి వస్తువు ఉంటే అందరూ కూడా దానివైపు చూసి అందరు కించపరిచేటటువంటి సమయం అది. అదేవిధంగా ఈ యొక్క యూదా ఇస్కారియోతు ప్రభువుని ప్రేమించాడు, యూదా ఇస్కారియోతు ప్రభువుని అనుసరించాడు. ఈ యొక్క యూదా ఇస్కారియోతు యేసు ప్రభు శిష్యుల్లో ఉన్నటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి స్థానాన్ని కూడా సంపాదించుకున్నాడు. ఏ విధంగా అంటే యేసు ప్రభువుకి అనేక మంది డబ్బు సహాయం చేయటము, ధనము సహాయం చేయటము, వస్తువు సహాయం చేయటము అంటే ఆ యొక్క బాధ్యతను ప్రభు ఈయనకు అప్పగించారు. అంటే మన సామాన్యమైనటువంటి సమయాల్లో ఏదైనా ఒక సంస్థలో ఒక అధికారి ఉంటే రెండో అధికారిగా ఈ యొక్క కోశాధికారిగా ఉంటూ ఉంటారు. ఎందుకంటే ఈ ధనము ఎప్పుడు కూడా అధికారాన్ని చూపిస్తూ ఉంటుంది. అందుకని ఈ యొక్క యూదా ఇస్కారియోతు ధనాన్ని ఆయనతో పాటు ఉంచుకున్న తర్వాత ఆయన యొక్క ఆలోచనను, ఆయన యొక్క ప్రవక్తనను దేవుని వైపు మలచకుండా ఈ యొక్క సైతాను వైపు మలిచేసరికి ఈ ధనాపేక్ష అనేది ఆయనలో కలిగి ఉన్నది. దాని ద్వారా ఈయన ప్రభువుకు దూరమయ్యారు. దాని ద్వారా ప్రభువుని అప్పగించడం జరిగినది. దాని ద్వారా ఆయన తనంతటకు తానే మరణానికి గురి చేసుకునేటటువంటి విధంగా సూసైడ్ చేసుకుంటూ ఉన్నాడు. కానీ ఈ యొక్క మత్తాయి ఆయన యొక్క స్థానంలో ఏర్పాటు చేసిన తర్వాత, ఎన్నుకోబడిన తర్వాత, అభిషేకాన్ని పొందిన తర్వాత
ఆయన యొక్క స్థానాన్ని భర్తీ చేయటమే కాకుండా ఆయన యొక్క స్థానానికి ఒక పవిత్రమైనటువంటి నిఘంటువుగా ఈయన మారిపోయి ఉన్నాడు. ఎందుకు అంటే ఈ యొక్క మత్తయి ప్రవర్తనలో మనం గమనిస్తే ఎక్కడ వాక్య పరిచర్య చేసినా, ఎక్కడ ప్రజలు ఆయన్ని ఆలకించడానికి వచ్చినా వారి మధ్యలో ఎవరైతే అన్యాయానికి గురవుతూ ఉన్నారో, ఎవరైతే అనారోగ్యానికి గురవుతూ ఉన్నారో, ఎవరైతే అనేక రోగ బాధలతో ఉన్నటువంటి వ్యక్తులు ఆయన సమీపించినప్పుడు, ఆయన తాకినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు వారి ప్రజలందరూ కూడా స్వస్థత పొంది ఉన్నారు. అందుకని ఈ యొక్క మత్తయిని అనేక ప్రాంతాలకు ఈ యొక్క వాక్య పరిచర్య చేయడానికి వెళ్తూ ఉన్నాడు. కానీ నూతన నిబంధనలో లేదా ఈ యొక్క లేఖల్లో ఆయన యొక్క ప్రస్తావన అనేది చాలా తక్కువగా ఉంటూ ఉన్నది. కానీ క్రీస్తు ప్రభు ఈరోజు చెప్పినటువంటి మాట, మీరు నన్ను ఎన్నుకోనలేదు, కానీ నేను మిమ్మల్ని ఎన్నుకొంటిని. మీరు నా పేరట తండ్రిని ఏమి అడిగినను ఆయన దాన్ని మీకు ప్రసాదించుటకును, మీరు వెళ్ళి ఫలించుటకును, మీ ఫలము నిలిచి ఉండకును నేను మిమ్ములను నియమించితిని అని క్రీస్తు ప్రభు పర్టికులర్గా చెప్తూ ఉన్నారు. ఎందుకు ఈ మాట చెప్పి ఉన్నారంటే ఆయనతో పాటు ఉండటానికి, ఆయన యొక్క ప్రేమను అనుభవించటానికి, ఆయన యొక్క ప్రేమ ఆజ్ఞను ఏ విధంగా మన యొక్క జీవితాల్లో నెరవేర్చాలో ఆయన తెలియపరుస్తూ ఉన్నారు. మొట్టమొదటగా ప్రభు యొక్క ఆజ్ఞను పాటించాలంటే ఆయన చేసినటువంటి పనులను మనం ఆచరించాలంటూ ఉన్నాడు. రెండవదిగా ఆయన యొక్క ఆజ్ఞ ప్రకారం మనం నడుచుకోవాలంటూ ఉన్నాడు. మూడవదిగా ఆయన చేసినటువంటి పనులను, ఆయన చెప్పినటువంటి మాటలను వింటూ మన యొక్క విశ్వాసములో మనంతటకు మనం ఎదిగేటటువంటి విధంగా మనం ఫలించాలి అని ప్రభు మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నారు. కావున ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ యొక్క మత్తాయి ఏ విధంగా అయితే తన యొక్క జీవితాన్ని త్యాగం చేశారో, ఏ విధంగా అయితే తన యొక్క జీవితాన్ని ప్రభు యొక్క వాక్య పరిచర్య కోసము తాను నియమించబడుతూ ఉన్నాడో, అదేవిధంగా మనము కూడా ఈ యొక్క లోకములో ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యత అనేది ఇవ్వటం జరిగినది. మనము ప్రభు యొక్క ప్రేమను తూసిపుచ్చి వేయకుండా మనము ప్రభు యొక్క ప్రేమను నిలుకొని ఉండేటటువంటి విధంగా, ఆ యొక్క ప్రేమలో ఎప్పుడైతే అంటిపెట్టుకొని ఉంటామో అప్పుడు మన యొక్క జీవితము అధికంగా ఫలించేటటువంటి విధంగా దేవుడు మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నాడని తెలియపరుస్తూ ఉన్నాడు. కావున ఈయన పర్టికులర్గా మనము దేనికి కోసము ఈయన కోసం ప్రార్థించాలి, ఈయన యొక్క ప్రార్థన మనం ఎందుకు అడగాలి అంటే, ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో, ఎవరైతే మద్యపానానికి బానిసలు అవుతూ ఉన్నారో పర్టికులర్గా ఈయన కోసం ఈయన ప్రార్థన సహాయం అడిగితే వారు ఆ యొక్క బానిసత్వం నుంచి విడుదల పొందేటటువంటి విధంగా ఆ యొక్క పునీతుడు మన కోసం ప్రార్థన చేస్తూ ఉంటాడంట. కావున ఈనాటి సువిశేష పట్టణాన్ని మరియు మొదటి పట్టణాన్ని మనం ధ్యానిస్తే ఈ రెండు పట్టణాల్లో కూడా ప్రభు చెప్పేటటువంటి మాట ఏంటంటే ప్రభు యొక్క ఆజ్ఞను పాటించటము. ఆ యొక్క ఆజ్ఞను పాటించటంలో మనము ఎప్పుడైతే ఆ ఆజ్ఞ పాటిస్తామో ప్రభువుని ప్రేమించినటువంటి వ్యక్తిగా మనం పరిగణించబడుతూ ఉంటాం. ఎందుకు అంటే ప్రేమ చాలాసార్లు మనం వింటూనే ఉంటాం, చాలాసార్లు మనం అనుభవిస్తూనే ఉంటాం. కానీ ఈ యొక్క నిజమైనటువంటి ప్రేమను మనం ఎప్పుడు నిలుపుకోగలుగుతాం? ఎప్పుడైతే అన్యాయం వస్తూ ఉన్నదో, ఎప్పుడైతే మనకు వ్యతిరేకత మొదలవుతూ ఉంటుందో, ఎప్పుడైతే మన కించపరుస్తూ ఉంటారో, ఎప్పుడైతే మనకు గాయం చేస్తూ ఉంటారో ఆ యొక్క సందర్భాల్లో ఈ యొక్క ప్రేమను నెలకొని ఉండటము మనకి ముఖ్యమైనటువంటి పనిగా ప్రభు మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నారు. ఎందుకంటే క్రీస్తు ప్రభు ఈ యొక్క ప్రేమను ప్రేమించినటువంటి శిష్యుడే మోసపుచ్చాడు. క్రీస్తు ప్రభు ఈ యొక్క లోకాన్ని ప్రేమించడం ద్వారా ఆయనకి శిలువ మరణాన్ని ఇచ్చారు. క్రీస్తు ప్రభు ఆ శిలువలో ఉన్నంతకాలము కూడా ఎంతోమంది ఆయన వ్యతిరేకిస్తూ ఉన్నారు, ఎంతోమంది మాటల ద్వారా ఆయన వ్యక్తాలు చేస్తూ ఉన్నారు. అయినా కానీ ప్రభు వారి కోసం ప్రార్థించారు. ఆ విధంగా ఆయన యొక్క స్థితిలోకి మనం కూడా రావాలనేటటువంటి ఉద్దేశంలో కుటుంబంలో శాంతి సమాధానాన్ని ఏర్పాటు చేయటానికి ప్రభు మనందరిని కూడా ఆహ్వానిస్తూ ఉన్నాడు. కావున ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క పునీతుడు మత్తాయి ఏ విధంగా అయితే ఉన్నాడో, ఈ యొక్క పునీతుడు ఏ విధంగా అయితే అభిషేకాన్ని పొంది ఉన్నాడో, ఈ యొక్క పునీతుడి ద్వారా ప్రార్థించడం ద్వారా మనకి ఏ విధమైనటువంటి అంధకారము జీవితం ఉంటూ ఉన్నదో, ఎటువంటి ఈ యొక్క బానిసత్వం ఉంటూ ఉన్నదో ఆ యొక్క బానిసత్వం నుంచి ప్రభు మనల్ని విముక్తి చెందేటటువంటి విధంగా మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నారు.
కావున ప్రియ సహోదరి సహోదరులారా, మనము కూడా ప్రభు ప్రేమలో నెలకొని ఉండేటటువంటి విధంగా ఆ యొక్క పునీతుడి వలె మనం కూడా దృఢంగా నిలబడేటటువంటి మనస్తత్వాన్ని మనకు దయచేయమని ప్రత్యేక విధంగా ఈ యొక్క దీపావళి పూజలో ప్రార్థించుకుందాం. త్వమిచ్చిన త్రిత్వమా. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పిస్తున్న ఈ బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమైనట్లు ప్రార్థించుదాము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజన కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజన కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించదుము గాక. ఓ ప్రభువా, అపోస్తులైన పునీత మత్తాయి పండుగ సందర్భమున శ్రీసభ భయభక్తులతో ప్రార్థించు ఈ యొక్క అర్పణలను కనికరంతో స్వీకరింపుము. ఈ కానుకల ద్వారా మమ్ము బలపరిచి నీ అనుగ్రహముతో నింపి కాపాడము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఏ చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎందుకనా నీవు నీ సత్యశ్రభను అపోస్తుల పునాది మీద బలముగా నిర్మించి ప్రతిష్టపరిచితివి. భూమి మీద అది నీ పవిత్రతకును శాశ్వత చిహ్నముగా ఉండుటకును చిత్తగించితివి. సర్వమానవులకు నీ స్వర్గీయ బోధలు అందింప ఉద్దేశించితివి. కావున ఇప్పుడును ఎల్లప్పుడూ దూతల దళముతో ఏకమై మేము నిన్ను హృదయపూర్వకంగా స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభు నామమున వేయించే వారు ధన్యులు. మహోన్నతమున హోసానా. పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైనా నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్ర ఆత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞత అర్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి
స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము, ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడునున్న నా శరీరము. విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. ఇది విశ్వాస రహస్యము. మా యేసువా మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగి అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీరక్తమందు పాలువరగ మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ తిరుసభను జ్ఞాపకముంచుకొనుము. మా లియో జగద్గురువును, మా పోల ఆంటోనీ పీఠాధిపతిని, గురువులు అందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణలు చేయుము. ఉత్థానమగుదమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులు, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయ చూపి దేవుని కన్నతలేగు మరే మాతతోనూ, ఆమె భర్తయగు పునీత యేసోబు గారితోనూ, పునీత అపోస్తలతోనూ, పునీత మత్తాయి గారితోనూ, పునీత ఆవిలపూరి తెరేసమ్మ గారితోనూ, పునీత శిలువ యోహాను గారితోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగం దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు
కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగును గాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతుము. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన ఆయనము మాకు నీటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ఓ ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మా విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమును నిరీక్షించుందము. ఎలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అని నీ అపోస్తులతో వసించిన ప్రభు అయిన యేసువా, మా పాపం లెక్కింపగా నీ శ్రీ సభ విశ్వాసను వీక్షింపము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు యొక్క శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. ఒకరినొకరు ప్రభు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించే ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించే ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించే ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపలను పరిహరించు ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనందరము కూడా ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రాలను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సత్ప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నింటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సత్ప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండునట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. జీవాహారం ప్రభు యేసుని ప్రేమాహారం. జీవాహారం ప్రభు యేసుని ప్రేమాహారం. పరము నుండి దిగి వచ్చిన మధురాహారం. పరము నుండి దిగి వచ్చిన మధురాహారం. దేవదూతలు సైతం ఆరగించని అమరాహారం. అమరాహారం. దేవదూతలు సైతం ఆరగించని అమరాహారం. అమరాహారం. ప్రేమలంతరంగరించి వెలసిన అమృత భోజం.
అమృత భోజం, ప్రేమరంతరంగరించి ఇలా వెలసిన అమృత భోజం, అమృత భోజం. స్వీకరింపరారే ప్రేమ విందును, ఆరగింపరారే ఆత్మీయ విందును. స్వీకరింపరారే ప్రేమ విందును, ఆరగింపరారే ఆత్మీయ విందును. ఇది నజరేయుని విందు, అమరేశుని విందు, కలువరి బలి విందు, కలుషహరణ విందు. ఇది నజరేయుని విందు, అమరేశుని విందు, కలువరి బలి విందు, కలుషహరణ విందు. జీవాహారం ప్రభు యేసుని ప్రేమాహారం, జీవాహారం ప్రభు యేసుని ప్రేమాహారం. పరము నుండి దిగి వచ్చిన మధురాహారం, పరము నుండి దిగి వచ్చిన మధురాహారం. దేవదూతలు సైతం ఆరగించని అమరాహారం, అమరాహారం. దేవదూతలు సైతం ఆరగించని అమరాహారం, అమరాహారం. ప్రేమనంతరంగరించి వెలసిన అమృత భోజం, అమృత భోజం. ప్రేమనంతరంగరించి వెలసిన అమృత భోజం, అమృత భోజం. పునీత ఇన్యాసి వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్టు చేయి కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్టు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన వినదరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మేము ఎడవాయినట్లు చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండునట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతింతునుగాక. ఆమేన్. నేను మిమ్ము ప్రేమించినట్లనే మీరును ఒకరినొకరు ప్రేమించుకొనుడు, ఇదియే నా ఆజ్ఞ అని ప్రభువు నుడుచున్నాడు. హల్లెలూయా. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, ఈ నీ కుటుంబమును పవిత్రమైన నీ వరములతో సదా నింపి సంరక్షింపము అని మొరపెట్టుచున్నాము. పునీత మత్తాయి విజ్ఞాపన ప్రార్థన సహాయమున నీ వెలుగులో నన్ను ప్రతి ఒక్కరిని నీ పునీతుల బృందములతో నిత్యానందములో చేర్చుము. మాకు కూడా భాగస్థలము దయచేయమని ప్రార్థించున్నాము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. నీతోనే నా జీవితం గడిపెదను, నా యేసు నీలోనే నిరంతరం నిలిచెదను. నా యేసు నీతోనే
జీవితం గడిపెదను నా యేసు నీలోనే నిరంతరం నిలిచెదను ఇహమందైనా పరమందైనా ఇహమందైనా పరమందైనా ఉన్నవాడవు నాతో ఉండువాడవు ఉన్నవాడవు నాతో ఉండువాడవు నా యేసు నీతోనే నా జీవితం గడిపెదను